పరమ శివుడి లింగావిర్భవం అరుణాచలంలో జరిగిందని మీకు తెలుసా? ఈ పవిత్ర ప్రదేశంలో బ్రహ్మదేవుడు భూమిపై ఎప్పటికీ పూజించబడడు అని శపించబడ్డాడు. ఒకసారి శివుని భార్య పార్వతీదేవి కైలాసం పర్వతం పైన మహాశివుని కళ్ళు మూస్తుంది. దైవిక జీవులకు ఇది ఒక్క క్షణం మాత్రమే ఉన్నప్పటికీ అది చాలా సంవత్సరాలు విశ్వాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టింది. లోకంలో జీవరాశులు అంధకారంలో పడుతున్న బాధను చూసి పార్వతీదేవి మహాశివుడిని లోకంలో వెలుగుని పునరుద్ధరించమని, ఇంకా లోకంలో జరుగుతున్న అల్లకల్లోలాన్ని ఆపమని ప్రార్థించింది. ఆమె భక్తికి కదిలిన శివుడు ఒక ఆది అంతం లేని జ్యోతి స్తంభంగా కనిపించాడు. కానీ మరోవైపు మహావిష్ణువు ఇంకా బ్రహ్మదేవుడు ఇద్దరూ శివుని ఉనికిని మరచిపోయి ఎవరు ఉన్నతమైన దేవుడు అని వాదించడం ప్రారంభించారు. కొన్ని వాదనల తర్వాత ఇద్దరు జ్యోతిని గమనించి ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. ఇద్దరు చెరో వైపుకు వెళ్లి ఆదిని ఇంకా అంతని కనుకోవాలి, ఎవరు మొదట కనుకుంటారో వల్లే ఉన్నతమైన దేవుడు అని పోటీ పెట్టుకున్నారు. కొద్దిసేపటికి మహావిష్ణువు అంతాని తెలుసుకోలేదని నిజాన్ని ఒప్పుకుంటాడు. కాని బ్రహ్మదేవుడు నేను ఆదిని కనుక్కున్నాను అని అబద్ధం చెప్తాడు. ఇదంతా గమనిస్తున్న పరమ శివుడు అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మదేవుడి అబద్ధాన్ని ఇంకా అజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ఇంకా ఈ భూమిలో ఎవరు నన్ను పూజించరు అని శపిస్తాడు. ఆది అంతం లేని ఆ జ్యోతి ఈ పరమ శివుడే అని తెలిసిన విష్ణుమూర్తి ఇంతటి జ్యోతిని నువ్వు ఎక్కడ నిక్షిప్తం చేశావ్ అని శివుడిని కోరగా, శివుడు అరుణాచల గిరి వైపు చూపించి ఆ జ్యోతి ఇక్కడ అగ్ని లింగంగా ఉంది అని, ఈ చోటే తను లింగ విర్భవం చెందినట్లు చెప్పాడు. అరుణాచలం గురించి ఇంకా గిరి ప్రదక్షిణం గురించి తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం వరకు ఆగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.